తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు దమ్మున్న ముఖ్యమంత్రి మన నాయకుడు మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి నిలబడ్డ వంశీచందర్ రెడ్డి గారు మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు వేదిక మీద ఉన్న ఇతర నాయకులు నది ప్రవాహంలాగా వచ్చిన ఈ జనానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 20 కిలోమీటర్ల దూరంలో దేశ ప్రధానమంత్రి మోదీ గారు మీటింగ్ పెడితే చాలామంది నాతోటి ఏమన్నారంటే మీ మీటింగ్కు చాలా తక్కువ మంది వస్తారని. కానీ మా రేవంత్ రెడ్డి అన్న మీద అభిమానంతో ఇవాళ ఇంతమంది కృష్ణానది పారినట్టు మీ జనం అందరూ కూడా ప్రవహించిందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తప్పకుండా విజయం ఏదైతున్నదో వంశీచందర్ది విజయం అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా గ్రహించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యమంత్రి. మన ఫ్రీ బస్సు కావాలంటే ఇచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 500 రూపాయల సిలిండర్ 500కే సిలిండర్ ఇచ్చేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేపు మీకు పెన్షన్లు ఇచ్చేది, రేపు మీకు ఉద్యోగాలు ఇప్పించేది, మీకు జీతాలు ఇచ్చేది మాట మీద నిలబడి 9వ తారీఖు లోపలనే 9వ తారీఖు లోపలనే రైతు భరోసా వేస్తా అని చెప్పి మొత్తం ప్రజలందరి అకౌంట్లో ఒకటేసారి రైతు భరోసా పడ్డేటట్టు చేసిన నాయకుని నమ్మే ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయ్యా రేపు మమ్మల్ని ఆదుకునేది మాకేదన్నా అవసరం ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని ఆదుకునేది ఏదైతుందో మా ఎమ్మెల్యేలు, మా ఎంపీ, మా ముఖ్యమంత్రి. కానీ ఢిల్లీ నుంచి వచ్చేది ఏమి ఉండదు, ఏమి రాదు, ఏది కూడా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే, మన రాష్ట్రం బాగుండాలంటే, మన నియోజకవర్గం బాగుండాలంటే, మన గల్లీ బాగుండాలంటే, మన ఊరు బాగుండాలంటే మన ముఖ్యమంత్రి బలపరిచిన క్యాండిడేటు, మన ముఖ్యమంత్రి కోరిన క్యాండిడేటు, మెచ్చిన క్యాండిడేటు వంశీచందర్కు హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు జితేన్ రెడ్డి గారు. ఇప్పుడు